సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. ఇతను అదే గవర్నమెంట్ హాస్పిటల్లో అపోలో సంస్థ నిర్వహించబడుతున్నటువంటి డయాలసిస్ సెంటర్లో ఇన్ఛార్జిగా మేనేజర్గా గతంలో పనిచేస్తున్నాడు. గతంలో ఇతను పనిచేసే కాలంలో ఈ పేషెంట్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళ అటెండెంట్గా వచ్చినటువంటి పేషెంట్ కొడుకు ఒక అతను అజయ్ బాబు అని అతను అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక ఆయా అరుణ్ కుమార్ అనే ఆవిడతోటి ఒక ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఏర్పాటు చేసుకొని ఆవిడతోటి చనువుగా ఉండటంతో ఈ సుధాకర్ అనే వ్యక్తి అతన్ని మందలించడం జరిగింది. వాళ్ళని పేషెంట్ల ముందు పద్ధతిగా వ్యవహరించమని చెప్పి ఇతను హెచ్చరించడం జరగడంతో వాళ్ళు ఇతని మీద కక్ష పెట్టుకొని అతని మీద లేనిపోని కేసులు పెట్టడం, అతన్ని హెరాస్మెంట్కి గురి చేయడం జరిగింది. ఈ క్రమంలోనే వాళ్ళు జంగారెడ్డిగూడెం పట్టణంలో అలుగు ఆనందశేఖర్ అనేటువంటి వ్యక్తిని సంప్రదించి అతని ద్వారా ఈ రిపోర్ట్లు తయారు చేయడం, ఈ ఫాల్స్ కేసులు ఇతని మీద పెట్టించడం ఇలాంటివి చేయడం జరిగింది. గతంలో ఈవిడ ఇచ్చిన రిపోర్ట్ మేరకు ఇతని మీద కేసు ఒకటి నమోదు చేయడం జరిగింది. ఆ రిపోర్ట్లో ట్రయల్లో కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో అతన్ని 2023లో ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి వేరే ప్లేస్కి పంపించడం జరిగింది. తర్వాత 2025 సెప్టెంబర్లో మళ్ళీ ఇతను తిరిగి ఇదే హాస్పిటల్లో సేమ్ డ్యూటీకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత నుంచి కూడా వీళ్ళు అతని మీద కక్ష కట్టి అతను ఎట్లా అయినా సరే ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి ఒక పేషెంట్ వీర్రాఘవులు అనే పేషెంట్ అతని ద్వారా ఇతన్ని మళ్ళీ ఇబ్బందులకు గురి చేయడం మొదలుపెట్టారు. ఆ ఇతని మీద మళ్ళీ ఆనందశేఖర్ గారి ఆధ్వర్యంలో వీళ్ళు పిటిషన్స్ తయారు చేసి తరచుగా పీజీఆర్ఎస్కి ఇతని మీద లేనిపోయిన కంప్లైంట్స్ పెట్టి అతన్ని మానసిక క్షోభకి గురి చేశారు. అతను కొంతవరకు ఫైట్ చేయగలిగాడు, కానీ నేను వీళ్ళతోటి భరించలేకుండా ఉన్నాను, వీళ్ళు నన్ను పెట్టి హింసలు నేను భరాయించలేకుండా ఉన్నాను, నేను హాస్పిటల్లో చనిపోతే నా చావు గురించి వీళ్ళు ఎంక్వైరీ చేసి నిజాలు బయటకు వస్తాయనే ఉద్దేశంతో అతను హాస్పిటల్లో సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. ఈ కేసులో గవర్నమెంట్ కమిట్ సూసైడ్ కింద, అలాగే ఇతను దళితుడు కాబట్టి ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే ఇందులో చెప్పుకోవాల్సిందంటే ముద్దాయిలు ఇప్పుడు ఎవరినైతే మేము అరెస్ట్ చూపిస్తున్నామో వీళ్ళందరూ కూడా ఈ అజయ్ బాబు కానీ, తరుణ్ కుమార్ కానీ, ఆనందశేఖర్ కానీ వీళ్ళందరూ కూడా ఎస్సీ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తులే. వీళ్ళు ఎస్సీ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తులు అయి ఉండి కూడా తోటి ఎస్సీ వ్యక్తిని ఈ విధంగా హెరాస్ చేసి అతనిని మానసికంగా వేధించి అతను చావుకి కారణమయ్యారు. కాబట్టి వీళ్ళ మీద కఠినంగా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం ఈరోజు అజయ్ బాబు అండ్ తరుణ్ కుమారి అనే వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని రిమాండ్కి పంపించడం జరుగుతుంది. అలాగే ఇందులో అలుగు ఆనందశేఖర్ అనే వ్యక్తిని, అలాగే వీర్రాఘులు అనే వ్యక్తిని కూడా త్వరలో అరెస్ట్ చేసి వారిని కూడా రిమాండ్కి తరలించడం జరుగుతుంది.